హాయ్ ఫ్రెండ్స్, ఐఐఎం అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్‌కి సంబంధించి మనకు విశాఖపట్నంలో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ నోటిఫికేషన్‌కి ఇచ్చారు. చూసుకున్నట్టయితే ఫుల్‌గా మనము ఈ విధంగా అయితే మనం ఫుల్ నోటిఫికేషన్ గమనించొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్తగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐఎం ఇచ్చారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుని యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ మనకు అకాడమిక్ అసోసియేషన్ సేమ్ ఇచ్చారు. మనకు హెడ్ నర్స్‌కి సంబంధించి 2 వేకెన్సీ భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ మేనేజర్ అకౌంటెంట్‌కి సంబంధించి 2 వేకెన్సీని భర్తీ చేస్తున్నాం. చూసుకోవచ్చు మనం ఇక్కడ మన అసిస్టెంట్‌కి సంబంధించి యాజ్ పర్ రికార్డ్ చూసుకున్నట్టు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గాని చూసుకోవచ్చు. మనకు బ్యాచిలర్ డిగ్రీ కామర్స్, అదేవిధంగా ఫైనాన్స్, అదేవిధంగా మనకు అకౌంటెంట్ డిసిప్లిన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చూసుకున్నట్టే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రిలవెంట్ డిసిప్లిన్ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ ప్రిఫరల్ ఇచ్చారు. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు కీ స్కిల్ కి సంబంధించి ఎబిలిటీ, మల్టీ టాస్క్, ఎక్సలెంట్ వైట్ అండ్ వెరబుల్ కమ్యూనికేషన్ స్కిల్, అదేవిధంగా ఇంగ్లీషు ప్రొఫెషన్సీ మనకు కంప్యూటర్కి ఎంఎస్ ఆఫీస్ టూల్స్ లైక్ వర్డ్, ఎక్సెల్, అదేవిధంగా పవర్ పాయింట్. నెక్స్ట్ వన్ మనకు డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ టూల్కి సంబంధించి ఇచ్చారు. చూసుకోవచ్చు మనం సెకండ్ వన్ చూసుకున్నట్టు ఇక్కడ అకాడమిక్ అసోసియేషన్కి సంబంధించి ఇక్కడ హెచ్ఎల్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టు ఇక్కడ మాస్టర్ డిగ్రీ, అదేవిధంగా రిలవెంట్ డిసిప్లిన్ మేనేజ్మెంట్, అదే లేదంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డిసేబుల్కి సంబంధించి చూసుకున్నట్టు మనకు ఇక్కడ పీజీడీ, అదేవిధంగా ఎంబీఏ, అదేవిధంగా మనకు ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్కు డిగ్రీ, అదేవిధంగా డిప్లొమా ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు అకాడమిక్ అసోసియేట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కానీ మనం చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. హై ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్ రిలవెంట్ ఏరియాకి సంబంధించి, అదేవిధంగా మనం కే స్కిల్ చూసుకున్నట్టు అబిలిటీ, మల్టీ స్కిల్ టాస్క్ ఇచ్చారు. ఎక్సలెంట్ వర్డ్ అండ్ అదేవిధంగా వరబుల్ కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ ఇచ్చారు. అదేవిధంగా ప్రొఫెషనల్ ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, అదేవిధంగా పవర్ పాయింట్, డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ టూల్స్ ఇచ్చారు. చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు జాబ్ డిస్క్రిప్షన్ కానీ చూసుకోవచ్చు. ఇక్కడ మనం థర్డ్ వన్ చూసుకుంటే హెడ్ నర్స్కి సంబంధించి 2 వేకెన్సీ భర్తీ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు హెల్త్ సెంటర్ ఐఐఎం విశాఖపట్నం అని ఇచ్చారు. చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా జిఎన్ఎం, అదేవిధంగా యూనివర్సిటీలో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మన వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మినిమం 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకు ఎక్స్పీరియన్స్ పాటు అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్కబుల్ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి క్లినికల్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా హెల్త్ సెంటర్లో, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీస్లో అయితే ఉండాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ కానీ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టే మన క్లినికల్ ఏరియాకి సంబంధించి ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ ఏరియాస్, అదేవిధంగా అసిస్టెంట్, అదేవిధంగా ట్రీట్మెంట్, మైనర్ లైన్లెస్, అదేవిధంగా ఇంజూరీకి సంబంధించి ఇక్కడ టోటల్గా అయితే మనం చూసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ టోటల్గా ఇచ్చారు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్, సిఏఏ, ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్ చూసుకుంటే పీజీ ఇన్ కామర్స్, ఎంబీఏ, అదేవిధంగా ఫైనాన్స్, సిఏ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టు మినిమం 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చు. టోటల్గా ఇచ్చారు. అదేవిధంగా మనకు రిసీవబుల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఇచ్చారు. టోటల్గా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి స్టేక్ హోల్డర్ కోఆర్డినేటర్, అదేవిధంగా ఫ్రీ ఫిక్సేషన్ ఫైనాన్షియల్ కంట్రోల్కి చూసుకోవచ్చు. కంట్రోల్ ఇచ్చారు. టోటల్గా క్యారీ అవుట్, అదేవిధంగా మరి నోటిఫికేషన్ సంబంధించి మనకు పర్ మంత్ శాలరీ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టు ఇచ్చారు. అసిస్టెంట్కి సంబంధించి పర్ మంత్ 30,000, అదేవిధంగా అసిస్టెంట్ పీజీ, సిఏ, అదేవిధంగా బీటెక్, బీఈ వాళ్ళకి వచ్చేసి 35,000 పర్ మంత్ అనేది ఇచ్చారు. అదేవిధంగా అకాడమిక్ అసోసియేట్కి సంబంధించి పర్ మంత్ 35,000 ఇస్తారు. హెడ్ నర్స్కి సంబంధించి మనకు 45,000 అనేది పర్ మంత్ పే చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మన అకౌంటెంట్కి 45,000 పర్ మంత్ అనేది పే చేస్తారని ఇచ్చారు. ఈ సంబంధించి అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నోటిఫికేషన్కి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అపాయింట్మెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. 2 years అనేది మనకు మంత్లీ కన్సల్డ్ ఇచ్చారు. ఎక్స్టర్నబుల్ బేస్డ్ ఆన్ ఇన్స్టిట్యూషన్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఏమైనా అవసరం అయితే మనకు ఎక్స్టెండ్ అనేది చేయడం జరుగుతుంది, పెంచడం కానీ జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ మనకు టర్మ్ కండిషన్కి ఇంకా నెంబర్ ఆఫ్ పొజిషన్కి చూసుకున్నట్లయితే వేకెన్సీని అయితే మనకు పెంచవచ్చు, అదేవిధంగా తగ్గవచ్చు కానీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు రిక్వైర్మెంట్కి సంబంధించి. అదేవిధంగా మనకు నెక్స్ట్ వన్ ఏజ్ లిమిట్కి సంబంధించి అయితే 30 years అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంది వర్తిస్తుంది అన్ని ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ప్రతిదీ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు జనరల్ కండిషన్ చూసుకుంటే ఆల్ ఎడ్యుకేషన్ కాలేజ్ సంబంధించి అయితే మనకు మస్ట్ బి డైలీ రికగ్నైజ్డ్ ఇన్ లా అనేది ఉండాల్సి ఉంటుంది, అనేది కరెక్ట్గా ఉండాలని ఇచ్చారు, మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఇచ్చారు ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి వెల్ బి రీకోనడ్ ఇచ్చారు. క్లోజింగ్ డేట్కి సంబంధించి అప్లికేషన్కి అయితే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ ఫస్ట్ ఏముండ. నెక్స్ట్ వన్ మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు మెయిన్ క్యాంపస్ చూసుకున్నట్టయితే విలేజ్ గంభీరం విలేజ్, అదేవిధంగా ఆనందపురం మండలం, అదే విశాఖపట్నంకి ఇక్కడ అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 6 ఇచ్చారు సిటీ క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీ రీసెంట్ విశాఖపట్నం ఇచ్చారు. మరి నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ఇచ్చారు మనకు అడ్వైజులు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు www.iimv.ac.in కెరియర్ రెగ్యులర్ ఫర్ అప్డేట్ కోసం అయితే మనం చూసుకోవచ్చు ఇచ్చారు. మన వీడియో కింద కానీ అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ చేస్తారు, ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఇచ్చారు, మెన్షన్ చేశారు. మరి నోటిఫికేషన్ సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు మే ఇంక్లూడ్ ఇచ్చారు వైట్ అండ్ టెస్ట్ లేదా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా, లేదంటే మనకు 6 ఇచ్చారు, అదే జరిగింది చూసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ సంబంధించి మనం హౌ టు అప్లై చూసుకున్నట్టే ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు www.iimv.ac.in కెరీర్ వెబ్సైట్ ఇచ్చారు, చూసుకోవచ్చు. మన వీడియో కింద కానీ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి అయితే మనకు ఓన్లీ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్న మన అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి అయితే 18 May వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. మండే టైం కానీ ఇచ్చారు 23:59 ఇచ్చారు, చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు ఐఏఎం అయినటువంటి విశాఖపట్నం నుండి నోటిఫికేషన్ నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి కొత్తగా చూస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.